బ్రేకింగ్ న్యూస్ ఆ 8 కోట్ల రూపాయలు ఎవరివో లెక్క తేలుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సుమారు 8,36,78,000 రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. నిన్న లారీలో పీవీసీ పైపుల లోడ్తో వెళ్తున్న లారీలో అందులోనే తయారు చేసిన ఒక అరలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక అరలో ఈ డబ్బును తరలిస్తూ ఉన్నారు. తనిఖీలో పోలీసులు పట్టుకున్నారు. వాటిని లెక్కించగా 8,36,78,000 రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. లారీ పట్టుబడడంతో వెనుక ఉన్న మరో 3 లారీలను కొంతమంది నేతలు తప్పించినట్టుగా తెలుస్తోంది. కొన్ని లారీలలో ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక లారీ పట్టుబడడంతో మరో 3 లారీలను అక్కడి నుంచి దారి మరల్చి తప్పించినట్టుగా తెలుస్తోంది. పట్టుబడ్డ ఆ డబ్బు ఎవరిదో పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టుబడ్డ ఆ డబ్బు మరెవరిదో కాదు, చిత్తూరు జిల్లాకు చెందిన నేతది అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి నిర్ధారణ చేయడం లేదు. పీవీసీ పైపుల్లో డబ్బులు తరలిస్తూ నిందితులు దొరికిపోయారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం డబ్బు ఎంతో కూడా లెక్క తేల్చారు. 8,34,38,000 రూపాయలుగా పోలీసులు లెక్క తేల్చారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 8,36,78,000 రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతదిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తం డబ్బు ఎంతో లెక్క తేల్చారు. మరోవైపు 3 లారీలను దారి మరల్చారు, అక్కడ నుంచి తప్పించారు అనే వార్త కూడా వినిపిస్తోంది. అంతేకాదు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేతది అంటే ప్రచారం జరుగుతుంది. పోలీసులు ఏమన్నా చెప్తూ ఉన్నారా? ఎవరిది అనే విషయంపై నిర్ధారణ చేస్తూ ఉన్నారా? పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి నేతకు చెందినటువంటి డబ్బుగా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా బయటికైతే చెప్పడం లేదు. కంటైనర్ పీవీసీ పైపుల మాటున జరిగినటువంటి 8,36,78,000 రూపాయల డబ్బులు అయితే పూర్తిగా ఒక చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేతది అని పోలీసులు అయితే తేల్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళ పేర్లు అయితే బయటికి రానివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన ఆ నేత కూడా పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ ఆయన పేరు మాత్రం బయటకైతే చెప్పడం లేదు. ఈ లారీతో పాటు ఇంకా 3 లారీల్లో ఇలాగే అక్రమంగా డబ్బును తరలిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక లారీని పట్టుకున్న సమాచారం తెలుసుకున్న వెంటనే మిగతా 3 లారీలు కూడా వేరే దారిలోకి మళ్లించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఏసీపీ రవికిరణ్ నిన్నైతే పొలిటికల్ పార్టీదా లేదనేది విచారణలో తెలుతుందని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ అనధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన ఒక కీలక నేతగా ఉంది. ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. ఆ నేత ఆయనది కానీ డబ్బు అంతా కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కేవలం ఎంత డబ్బు పట్టుకున్నామని ఒక ఫిగర్స్ మాత్రమే పోలీసులు చెప్పారు తప్పించి పూర్తి స్థాయిలో ఇంకా డేటా సేకరిస్తున్నామని మాత్రమే పోలీసులు అయితే చెప్తున్నారు రోహిత్. అయితే ఇలా కాకుండా ఇంకా చాలా మార్గాల్లో ఆంధ్రప్రదేశ్కి డబ్బు తరలిస్తున్నట్టుగా పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. అన్ని చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో డబ్బులు పంపిణీ చేయడానికి భారీగా తెలంగాణ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి డబ్బుని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తున్నట్టుగా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే 8,36,78,000 రూపాయలని నిన్నైతే పట్టుకున్నారు. ఇంకా డబ్బు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారంతో ఆ నేత మీద కేసు పెడతారా, ఆ నేతను ఏమన్నా విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి కేసుని ఇంకా పొడిగిస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా డేటా మొత్తం తీసుకున్నారు పోలీసులు. ఇంకా అధికారికంగా ప్రకటిస్తారో లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇంత భారీ మొత్తంలో డబ్బు అక్రమంగా తరలిస్తున్న పైన ఖచ్చితంగా విచారణ చేసి ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆ తీరుగైతే ఎక్కడ కూడా చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పోలీసులు మీద ఉన్నాయి కాబట్టి ఇదంతా రానికుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి అక్కడ స్థానిక పోలీసులు దీనిపైన ఎలాంటి వివరణ ఇస్తారనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది రోహిత్. రైట్ రాజేష్, ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడిన నగదు లెక్కను తేల్చారు పోలీసులు. మొత్తం 8,36,78,000 రూపాయలుగా నిర్ధారించారు. ఓ లారీ పట్టుబడడంతో వెనుక ఉన్న మరో 3 లారీలను
తప్పించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది నేతలు పట్టుబడ్డ డబ్బు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతది అంటూ ప్రచారం జరుగుతోంది. పీవీసీ పైపుల లోడ్తో వెళ్తున్న లారీలో ఈ డబ్బును తరలిస్తూ నిందితులు దొరికిపోయారు.